మీకు ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తాను నేను. రాణక్పూర్, రాజస్థాన్లో రాణక్పూర్ అని ఉంది. ఇప్పుడు దేల్వాడా ఉంది కదా, అంటే దిల్వారా టెంపుల్ అంటారు, జైన్ టెంపుల్, చాలా అద్భుతమైన టెంపుల్, ఆర్కిటెక్చర్ అంతా సూపర్. దానికంటే చాలా పెద్ద టెంపుల్ రాణక్పూర్లో ఉండేది. నేను చాలా ఏళ్ల క్రితం వెళ్ళాను, నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను. అడవిలో ఉంటుంది అది. వాళ్ళు బయట ఇంకా షాపులే ఉండవు, ఒక 2 షాపులు మాత్రం ఉంటాయి. రాత్రి 7 గంటలైతే అన్ని క్లోజ్, ఎవరు బయట తిరగరు. కారణం ఏంటంటే పులులు తిరుగుతాయట. మేము వెళ్ళేసరికి మేము బస్సులో వెళ్ళాం, మాకు కార్లు గీళ్ళు ఏం కాదు ఉండే కాదు, బస్సులో వెళ్ళాం. బస్సులో వెళ్తే వాళ్ళు చెప్పారు, మేము 5 గంటలకు వెళ్ళాం అనమాట. సార్ ఇంకొక గంటలో ఆలయం ఇది మూసేస్తారు, గేట్లు మూసేస్తారు, మూసేస్తే ఇంక మీరు ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. లోపల చౌల్ట్రీస్ ఉన్నాయి, ఆ టెంపుల్ కాంప్లెక్స్లోనే చౌల్ట్రీ ధర్మశాల. వెళ్ళి అడగంగానే వాళ్ళు, అయ్యా మీకు భోజనం ఏర్పాటు చేయలేం, కానీ మీకు వసతి ఏర్పాటు చేస్తాం, రేపు ఉదయం మీరు భోజనం, మధ్యాహ్నం భోజనం ఇవి ఏర్పాటు చేస్తామని అన్నారు. సరే, ముందు అసలు ఉండడానికి దొరికిందని లోపలికి వెళ్ళామండి. ఆయన మొత్తం చూపించాడు. ఈ కాంప్లెక్స్కి కొంచెం దూరంలో ఇంకొక టెంపుల్ ఉంది, అన్నీ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి వెనక ఉన్న టెంపుల్స్ ఎట్లా ఉంటాయి అట్లే ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, అన్నీ పాలరాతి ఇవి. ఇది ఎందుకండి విడిగా ఉంది, టెంపుల్ కాంప్లెక్స్లో కాకుండా అది విడిగా ఉందన్నమాట ఆ టెంపుల్. ఇది ఎందుకు విడిగా ఉంది అని అడిగా. అంటే వాళ్ళు పాపం నాతోటి వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎట్లా ఇది చేశారు. అడిగితే ఆయన చెప్పినటువంటి విషయం నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఒక మంత్రి గారు కట్టించారు అది, ఈ మొత్తం టెంపుల్ ఒక మంత్రి గారి ఆధ్వర్యం, అంటే ఆయన డబ్బుతో నిర్మాణం జరిగింది. శిల్పులందరూ ఒకరోజు కూర్చొని సమావేశం చేసి, మంత్రి గారు దేవుడి కోసం ఇంత గొప్ప ఆలయాన్ని కడుతున్నాడు, మనం డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాము, కానీ మనమేం చేస్తున్నాం దేవుడికి అని వాళ్ళ తీరిక సమయాల్లో ఆ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు 8 గంటలు పనిచేశారు అనుకుందాం, 9వ గంట వాళ్ళ శ్రద్ధ భగవంతుడి పట్ల. ఇప్పుడు అర్థమైందా ఆలయ నిర్మాణాలు ఎలా జరిగాయో? శ్రద్ధాభక్తులతో జరిగేవి. తర్వాత ఇంకొక స్వామినారాయణ ట్రస్ట్ తెలుసు కదా మీకు? స్వామినారాయణ ట్రస్ట్ మన న్యూఢిల్లీలో కూడా అక్షరధామ, అద్భుతమైన టెంపుల్స్, అద్భుతమైన. న్యూఢిల్లీ చూసారా మీరు? అక్షరధామ ఎంత బాగుంటుందండి అసలు. ఒక ద్వారం మీద అయితే 999 నెమళ్ళని చెక్కారు. ఏనుగులు మోస్తున్నట్టు దాంట్లోకి వెళ్తే ఒక రోజు అయిపోద్ది. అసలు మీరు ఇంకో ప్రపంచంలో ఉన్నట్టుంటారు. వాళ్ళు స్వామినారాయణ కల్ట్ వాళ్ళు ఈ ఆలయాలు ఇట్లా నిర్మించాలి అని అనుకున్నప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఆనాటి శిల్పులు ఎవ్వరు లేరు. ఆనాటి శిల్పులు లేరు, వాళ్ళ కుటుంబాలు అన్నీ. ఇప్పుడు అప్పుడంటే రాజుల పోషణ ఉండేది, ఇప్పుడు ఎవరున్నారు? లేరు. ఇప్పుడు వాళ్ళని పోషించేది ఎవరు? రిక్షా దొక్కుంటూనో కూలి పనులు చేసుకుంటూనో బతుకుతున్నారు, అంటే వాళ్ళ తర్వాత తరాలు. వీళ్ళు ఏం చేశారంటే, మన వాళ్ళు చెప్తారు కదా DNA, 7 తరాల వరకు ఇది కంటిన్యూ అవుతుంది, ఇది స్కిల్ కంటిన్యూ. వీళ్ళు ఆ కుటుంబాలు, అప్పటి ఆ శిల్పుల కుటుంబాలు ఏ ఉన్నాయో 5000 కుటుంబాలని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు.
తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లలకి శిక్షణ ఇచ్చారు. వాళ్ళు మళ్ళా ఇప్పుడు అద్భుతమైనటువంటి టెంపుల్స్ని నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న అబుదాబిలో అద్భుతమైన టెంపుల్, అక్షరధామం. ఢిల్లీలో అసలు మీరు యమునా గేట్ దగ్గర లోపలికి వెళ్తే ఢిల్లీలో ఎంతసేపు అయినా కానీ అసలు బయటకు రావాలనిపించదు. అనిపించదు. తరీని అదొకటి మన సంస్కృతిని డిపిక్ట్ చేసేటటువంటి వాళ్ళు ఒక బోట్లో తీసుకెళ్తారు లోపల. శిలవు నువ్వే శిల్పిని అట్లా చేస్తుంటారు. అంటే ఆనాటి టెక్నాలజీస్ ఎట్లా ఉండేవి, ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది, ఇవన్నీ చూపించడానికి చాలా మంచి ప్రయత్నం చేశారు వాళ్ళు. సో అట్లా నిర్మాణం అయినాయి. సార్ ఇంకొక విషయం చెప్తున్నాను వినండి సార్. మనది భారతీయ జీవనం కళా జీవనం. కళల్ని మనం ఆరాధిస్తాం జీవితం అంతా. మీరు సరే ఇప్పుడు సిమెంట్ స్ట్రక్చర్స్ అవన్నీ వీటిని అటు ప్రక్కన పెడితే మీరు పాత ఇళ్ళు చూడండి ఒకసారి. అది కూలిపోయినా అందంగానే ఉంటుంది. పాత గుడులు చాలా కూలగొట్టారు కదా, అయినా అద్భుతమైన అందాలు కనిపిస్తాయి వాటిల్లో. అంటే కూలినా సరే ఆ ఆర్ట్ అనేది ఎక్కడ ఇవ్వదు సార్. మన వాళ్ళు ఇల్లు కట్టుకున్నా ఇంతకుముందు మా ఇంట్లో మా ఇంటికి ప్రధాన ద్వారం ఉండేది మా ఊళ్ళో. ఆ ప్రధాన ద్వారం ఇంతలావు నల్లమాను చెక్కతో చేశారు. మొత్తం చెక్కడపు పని. దానికి గుబ్బలు, మెటల్ గుబ్బలు. ఒకవేళ పొరపాటుగానే పోయి తగిలిందంటే సచ్చాడే. దాన్ని నెట్టడానికి పిల్లలకైతే వీలు కాదు. అంత ప్రతి అణువులో అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన ఉండేది. గ్లాసులు, మీరు ఇత్తడి గ్లాసులు, వాటి మీద కూడా డిజైన్స్ ఉండేవి. కంచాలు డిజైన్స్ ఉండేవి. మంచాలు డిజైన్స్ ఉండేవి. అంటే మా తాతయ్య ఇది ఎప్పుడో 4వ తరం గిలకల మంచం అని ఇప్పటికీ అంటుంటా. అవి ఇట్లా అంటుంటే కిలకిలి అంటుంటాయి. దాని మీద అది పెద్ద ఆట చిన్నప్పుడు మాకు. అదొకటి. మీరు ఆ పట్టిని చూసారా ఎంత అద్భుతంగా పూలతోటి నగిశీలతో చెక్కుంటారో. సో ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మన వాళ్ళు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సో మన ఇళ్లల్లోనే మనం సామాన్యుడికే ఇంత కళాతృష్ణ ఉంటే, ఇదే కళాతృష్ణ రాజుకుంటే ఎంత అద్భుత నిర్మాణం జరుగుతుంది. అవునా కాదండి? అంతే. ఇప్పుడు మీకు గుహలు ఉన్నాయి కదా మహారాష్ట్రలో, ఎల్లోరాలో కైలాసనాథ్ టెంపుల్ ఉంది. పైనుంచి తవ్వారు. అదటి ప్రక్కన పెట్టండి. ఆ తవ్వినటువంటి అంటే నిర్మాణం చేసినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా శిల్పులు? తమిళనాడు నుంచి వచ్చారు. తమిళనాడులో ఆయన యుద్ధానికి పోయాడు, చాళుక్యుల మీదకి యుద్ధానికి పోయి రాజును ఓడించాడు. ఓడిన రాజుని ఆయన ఒకరోజు మహాబలిపురం, అప్పటికి ఇంకా మునగల మహాబలిపురం 7 టెంపుల్స్ ఉన్నాయి కదా, అద్భుతమైనటువంటి ఆ కళాఖండాలని చూశాడు. అరే భగవంతుడికి ఇంత అద్భుతమైన నిర్మాణాలను చేశారు వీళ్ళు. వాళ్ళు పోయినా తరతరాలు పోయినా వాళ్ళ కీర్తి మిగిలిపోద్ది. ఇట్లాంటి కీర్తి కదా సంపాదించుకోవాల్సింది, ఇట్లాంటి నైవేద్యం కదా భగవంతుడికి పెట్టాల్సింది అని ఓడిన రాజుని పిలిపించి, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నా, నాకు నువ్వు చేయాల్సింది ఏందా అంటే, నాకు శిల్పులు లేవు, నీ రాజ్యం నీకు ఇస్తున్నా, నీ శిల్పుల్ని నాకు ఇవ్వు. అట్లా శిల్పుల్ని తీసుకొని వచ్చి ఎల్లోరా చెక్కించాడు.
ఎటువంటి ఆర్కిటెక్చర్! ఈ ఒక కొండని, ఒక పెద్ద కొండని ఆలయంగా మలిచేశారు సార్. లక్షల టన్నుల గ్రావెల్ని మళ్ళా మీకు ఆ గ్రావెల్ ఎక్కడ పోసారనే తెలియదు. ఆ చుట్టుపక్కల ఎక్కడ మీకు ఆ గ్రావెల్ కనిపించదు. మరి ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉంటే, ఎంత ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ సిస్టమ్ ఉంటే అటువంటి నిర్మాణం జరుగుద్ది చెప్పండి, అవునా కదా? ఇది ఈ టెక్నిక్ ఇక్కడ ఉపయోగించారు, దీని వెనుక ఉన్నటువంటి సిస్టమ్ ఏంది అని చెప్పడానికి ఈనాటి సైన్స్కి అందనటువంటి విషయం. ఆనాడు ఏ సైన్స్ లేదనుకుంటున్నటువంటి రోజుల్లో నిర్మాణాలు ఇవి.